హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది మహాశివరాత్రి యొక్క అసలు అర్థం మరియు శివుడే కొండగా వెలిసిన పవిత్ర క్షేత్రం అరుణాచలం తిరువణ్ణామలై. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ మనసులో ఏదో ఒక మార్పు తప్పకుండా. మహాశివరాత్రి స్టోరీ గురించి అయితే సింపుల్గా తెలుసుకుందాం ఇప్పుడు. ఒకసారి దేవతలు అసురులు కలిసి సముద్ర మదనం చేశారు. అప్పుడు భయంకరమైన విషం బయటికి వచ్చింది అందులో నుంచి. అది తాగితే ప్రపంచమంతా నాశనం అవుతుంది. అప్పుడు లోకాలను కాపాడడానికి శివుడు ముందుకు వచ్చాడనమాట. ఆ విషాన్ని తాగి కడుపులోకి దిగకుండా గొంతులోనే నిలుపుతాడు. అందుకే శివుడిని మనమందరం నీలకంఠురుడు అంటాం. ఆ విష ప్రభావం తగ్గాలని దేవతలంతా రాత్రంతా జాగరణ చేశారట. అదే రోజును మనం మహాశివరాత్రిగా పిలుచుకుంటున్నాం ఇప్పుడు. ఇప్పుడు మనం అరుణాచలం శివుడి మహత్యం గురించి అయితే తెలుసుకుందాం. అరుణాచలం అంటే శివుడే కొండగా వెలిసిన క్షేత్రం. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ శివాలయం ఇది. పంచభూత క్షేత్రాలలో ఇది అగ్నిలింగం. అంటే అగ్ని రూపంలో ఉన్న శివుడు. ఇక్కడ శివుడిని లింగంగా కాదు, కొండగా దర్శిస్తాం మనమందరం. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే అహంకారం వచ్చిందనమాట. అప్పుడు శివుడు అంతులేని అగ్ని స్తంభంగా అవతరిస్తాడు. ఆ అగ్ని స్తంభానికి ఆది అంతం కనుక్కుంటే మీలో గొప్పవారు ఎవరో చెప్తానంటాడనమాట. అయితే విష్ణువు కిందకి, బ్రహ్మదేవుడు పైకి వెళ్తారు. ఎవరికి అంతం దొరకదు. అప్పుడే శివుడే సర్వస్వమని అందరూ అర్థం చేసుకుంటారంట. ఆ అగ్నిస్తంభమే అరుణాచల పర్వతంగా మారిందని ప్రజల నమ్మకం. అరుణాచలేశ్వర ఆలయం భారతదేశంలోనే అతిపెద్ద శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయ గోపురాలు చాలా ఎత్తుగా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ రోజు జరిగే అభిషేకాలు, దీపారాధనలు చాలా పవిత్రంగా జరుగుతాయి. ఇక్కడ శివుడు అన్నమలయ్యగా కూడా పిలువబడతాడు. ఇకపోతే మనం గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం. అరుణాచలం దర్శనం అంటే కేవలం ఆలయం చూడడం మాత్రమే కాదు, గిరి ప్రదక్షిణ చాలా ముఖ్యమైనది ఇక్కడ. సుమారు 14 కిలోమీటర్లు కొండ చుట్టూ నడిసే ప్రదక్షిణ అనమాట ఇది. ఈ ప్రదక్షిణ చేస్తే మనసులోని అహంకారం కరిగిపోతుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి పౌర్ణమి రోజుల్లో ఈ ప్రదక్షిణకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అంటారు. కుదిరితే ఈ టయాల్లో చేయడానికి ప్రయత్నించాలి. జీవితంలో ఒక్కసారైనా సరే ఇలాంటి సమయాల్లో ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే తన జన్మ ధన్యమైపోతుందనమాట. రమణ మహర్షి గురించి అయితే తెలుసుకుందాం. ప్రపంచ ప్రసిద్ధ ఋషి రమణ మహర్షి. ఆయన జీవితమంతా అరుణాచలం పాదాల దగ్గరే గడిచింది. అరుణాచలం అంటే సాక్షాత్తు శివుడే అని ఆయన చెప్పారు. ఇక్కడ ధ్యానం చేస్తే మనసు లోతుల్లోకి వెళ్తుందంట. మీరెవరైనా సరే అరుణాచలం వెళ్తే తప్పకుండా రమణ మహర్షి ఆశ్రమం దగ్గరైతే కాసేపు కూర్చొని ధ్యానం చేసుకోండి. చాలా బావుంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత అయితే ఉంది. కార్తీక దీప మహత్యం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అరుణాచల కొండపై భారీ దీపం వెలిగిస్తారు. ఆ దీపం వెలిగే క్షణం లక్షల మంది భక్తులు కన్నీళ్లతో దర్శిస్తారు. ఆ దీపం అంటే అగ్ని రూపంలో ఉన్న శివుడే అని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక మహాశివరాత్రి రోజున అరుణాచలం గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున అరుణాచలం పూర్తిగా శివమయంగా మారిపోతుంది. రాత్రంతా జాగరణ, భజనలు, అభిషేకాలు, ఆ వాతావరణం మన జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలి అన్నమాట. అంటే అసలు మామూలుగానే అక్కడ చాలా బాగుంటుంది. కానీ ఆ మహాశివరాత్రి ఆ టైంలో మాత్రం అసలు మన రెండు కళ్ళు సరిపోవన్నమాట. మనసుకి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుందన్నమాట. అయితే దర్శనానికి వచ్చేవారికి ఇక్కడ కొన్ని సూచనలు చెప్తున్నాను వినండి. ఇక్కడికి వచ్చినప్పుడు నెమ్మదిగా నడవాలి. మనం ఫోన్ కన్నా మనసుతో దర్శించడం చాలా మంచిదనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా సరే వీడియోలు తీసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ ఇలా వెళ్తాం. అలా కాదు, మనసు పెట్టి ఆ పరమశివుడిని దర్శించండి. ఈ స్థలం మనల్ని మార్చడానికి వచ్చింది. మన మనసుని అక్కడ మొత్తం నిమగ్నం చేస్తే మనకి తెలియని మార్పు అనేది మనలో ఏర్పడుతుందనమాట. తప్పకుండా మీరెవరైనా సరే వెళ్ళినప్పుడు మనసు పెట్టి గిరి ప్రదక్షిణ చేయటం, స్వామివారిని దర్శనం చేసుకోవడం,
అలా మొత్తం అనేది మనసు పెట్టి చేయండి. ఫోటోలు, వీడియోలు కావాలంటే నా సజెషన్ ఏందంటే ముందు భగవంతుడిని దర్శనం చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే కావాలంటే ఏదో వెహికల్‌లోనో అలా ఎళ్లి మళ్ళీ కావాలంటే వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. దర్శనం సమయంలో మాత్రం తప్పకుండా మనసు మొత్తం ఆ భగవంతునికే అంకితం జేయండి. అరుణాచలం మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది. శివుడు బయట కాదు మనలోనే ఉన్నాడు. మన అహంకారం తగ్గితే మనలోని శివుడు కనిపిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం తన్నీరు రాజు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.